గత సంవత్సరం సెప్టెంబర్ అంటే దాదాపు అక్టోబర్ అంటే 10 నెలలు దగ్గర 10 నెలలు అవుతుంది. 10 నెలల క్రితం వరద భాస్కర్ అనే ఒక సోషల్ మీడియా మరియు ఆయన ఏదో పోస్ట్ పెట్టిందని చెప్పి ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పండబెట్టి అరికాళ్ళ మీద కొట్టడం, ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మానసికంగా బాధపడి నేను ఏం తప్పు చేసినా నన్ను కింద వండబెట్టు అని చెప్పి ఆయన బాధపడుతుందని తెలిసి ఆయన ఇంటికి పోయి పలకరించాను. అదే విషయం అనడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఎక్కడ కూడా విధులు ఆటంకం కలగలే. పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడినాం అంతే, అయిపోయింది. సాయంత్రం వరకు మళ్ళీ కేసు ఫైల్ చేసి చెప్పింది. మళ్ళీ ఇప్పుడు నిన్న ఫోన్ చేసి కేసు బుక్ అయింది, ఎప్పటిది ఏం కేసు అంటే లాస్ట్ ఇయర్ ఇట్లా అయింది. కేసు పెట్టేది ఉంటే అప్పుడే పెట్టాలి, పెట్టలే. అప్పుడు మేము మాట్లాడిపోయిన తర్వాత కేసు పెట్టాలి. ఇట్లా సోషల్ మీడియాలో చాలా మంది, ఇప్పుడు నిన్న ఒక దుకాణదారుడు ఆకుల చౌరస్ దగ్గర సేమ్ అదే వంట సిఐ దుకాణం పల్లగొట్టిండు. ఉన్నారు ఇక్కడ అతను ఫోటో 11 గంటలు అవుతుంది, గిరాకు ఉన్నదని చెప్తే కూడా సార్ బంద్ చేస్తున్నాం అంటే కూడా ఇంకొచ్చి దాన్ని కొట్టి అదే సిఐ గారు అద్దాల వాళ్ళు కొట్టి మీటర్లకించి వైర్లు గుంజి జస్ట్ అది నిన్న షాప్. ఇక్కడ ఏం షాప్ అది? నిమ్రా కేఫ్. అంటే 11 గంటలకు బంద్ చేపి కానీ అద్దాలలో కొట్టే అధికారం ఎవరు ఇచ్చింది? షాప్ని డ్యామేజ్ చేసే అధికారం ఎవరు ఇచ్చింది? సేమ్ అదే 1 టౌన్ సిఐ గారు మంచి సార్ వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ కేసు పెట్టారు. నా మీద బీసీ కమిషన్ మెంబర్ ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ ఆంజనేయులు గారు, పల్లెరాజు కుమార్ సీనియర్ జర్నలిస్ట్ ఫౌండర్ అయిన సీనియర్ జర్నలిస్ట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్ పల్లెరాజు కుమార్ గారు, విద్యాసాగర్ గారు, మా సాగర్ గారు, రాజీవ్ సాగర్ గారు, ఈయన మాజీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకులో మంచిగా సామాజిక స్కూల్ ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. జమ్లయ్య గారు, అదేవిధంగా భాస్కర్తో పాటు చాలా మంది పెరిగి అన్ని కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రశ్నించొద్దు అంటే ఎట్లా? ఏదన్నా ఉన్నప్పుడు పోలీసులు మీద పెడతారు, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. కొంతమంది ఆఫీసర్లు తప్పది, అది గత ప్రభుత్వంలో కూడా కొంతమంది ఇట్లా చేసిండ్రు. నా అనుభవపూర్వకంగా చెప్తుంది. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ని తక్కువ చేయడం, వాళ్ళ పోస్టింగ్ల గురించి ఒకటి చెప్తే ఎక్కువ చేయడం అనేది సహజంగా కొంతమంది 1% జరుగుతుంటారు. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళ పోస్టింగ్ల గురించి వాళ్ళు వార్తలతో ఎక్కువ చేయడం, ప్లస్ ఉన్నది లేనట్టు చిత్రీకరించడం. మరి వెళ్ళేటప్పుడు ఏం లేదన్నాడు, సాయంత్రం వరకు కేసు పెట్టినాడు. ఎవరు చెప్తే పెట్టినప్పుడు చెప్తే బాగుంటుంది, సంతోషం. అది ఏది ఏమైనా కూడా ఈ షాపుల అద్దాల వల్ల కొట్టుడు, పాన్ షాపుల మీద పోయి దాడులు చేసుడు, హోటళ్ల మీద పోయి దాడులు చేసుడు, కొట్టుడు అది కాదు. మీరు బాధ్యత చట్టపరంగా ఓపెన్ చేస్తే ఏం యాక్షన్ తీసుకోండి, కానీ దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులు అది ఎవరు ఇవ్వలేదు. అది ఎవరు చేసినా, ఇప్పుడు చేసినా ఏ ప్రభుత్వం ఎవరు చేసినా, ఆ ప్రభుత్వం చేసినా తప్పే, ఇప్పుడు చేసిన అది మంచి పద్ధతి కాదు. 1 టౌన్ సిఐ గారు మరీ ఎక్కువ చేస్తున్నారు. అట్లా ప్రతి జిల్లాలో ఒకరిద్దరు ఉంటారు. అట్లా అది మంచి పద్ధతి కాదు, మానుకోవాలి. అదే లీగల్గా అయింది, చట్టపరంగా అయింది, ఎదుర్కొంటున్నారు. మీరు వాళ్ళకి చెప్పాలని చెప్తారు. చెప్పేదంటే అసలు ఎలాంటి విధులకు ఆటంకానికి ఏమి ఇబ్బంది చేయాలి, పోలీస్ స్టేషన్ కూడా ఒరిజినల్ గా సీఓ పెట్టింది కాదు, వెళ్ళిపోయారు. సాయంత్రం పెట్టాలని చెప్పి బలవంతంగా పెట్టించారు, రిజర్వ్ లో పెట్టి జనరల్ ఆయన కూడా అట్లా పెట్టుకోవడం కాదు.
నాకు చెప్పి అయిపోయింది. బలవంతం పోస్టులు పెట్టించి ఎవరు పెట్టించినట్టు కూడా బలవంతం కేసు సార్ కంప్లీట్ బలవంతం కేసు కొద్దిగా దారి నాకు